మీరు ఇది చూస్తున్నారు కదా, ఈ టాబ్లెట్ పేరు లిమ్సీ అంటారు. आपको पता है ये 20 रुपए की टैबलेट లిమ్సీ టాబ్లెట్ అసలు ఏంటి ఈ టాబ్లెట్? లిమ్సీ టాబ్లెట్ అంటే విటమిన్ సి సప్లిమెంట్. ఇది ఎందుకు ఇంత ఇన్ఫ్లుయెన్సెస్ ఎంత ప్రమోట్ చేస్తున్నా నాకైతే తెలియదు, కానీ తీసుకోవడం వల్ల చాలా డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. అదేంటంటే లాంగ్ రన్ లో మనకి కిడ్నీ స్టోన్స్, డయేరియా, ఎసిడిటీ అండ్ స్కిన్ ఇరిటేషన్స్ కూడా వస్తాయి. బట్ ఈ ఇన్ఫ్లుయెన్సెస్ ఎందుకు ఇది ఇంతలా ప్రమోట్ చేస్తున్నారో తెలియదు, కానీ వీళ్ళు ప్రమోట్ చేసి ఈ ఒక్క లిమ్సీ టాబ్లెట్ లో 500 mg ఉంటుంది. కానీ మన డైలీ రికమెండెడ్ వాల్యూ ఎంత అంటే బిలో 130 mg. అది అందరికీనా. అదే ప్రెగ్నెన్సీ ఉమెన్స్ వచ్చేసరికి డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తేనే తీసుకోవాలి. నార్మల్ మెడికేషన్ తీసుకున్న లైక్ డయాబెటీస్, థైరాయిడ్ ఉన్న వాళ్ళు కూడా డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తేనే తీసుకోవాలి. కానీ వీళ్ళు ప్రమోట్ చేయడం వల్ల ప్రతి ఒక్క కామెంట్ లోకి వెళ్ళి లింక్ పెట్టండి భయ్యా అనుకొని ఈ టాబ్లెట్స్ 1, 2, 3 డైలీ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇలా తీసుకోవడం వల్ల హెల్త్ అనేది ఖరాబ్ అవుతుంది. వీళ్ళు చెప్పింది కరెక్టే, స్కిన్ గ్లో అవుతుంది, ఇమ్యూనిటీ ఇంప్రూవ్ అవుతుందని. కానీ ఎంతవరకు? అది హై డోసెస్ తీసుకోవడం వల్ల మన బాడీ దాన్ని కాయలేదు. సో దాని ద్వారా మనకి లాంగ్ రన్ లో ఈ కిడ్నీ స్టోన్స్, డయేరియా అవన్నీ చెప్పేవి వచ్చేస్తాయి. సో నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు చదువుకున్న వాళ్ళే. సో ఇంటర్నెట్ యూస్ చేసి ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేసే ముందు దేని గురించి ఏంటో కూడా చెక్ చేసుకుంటారని అనుకుంటున్నాను. అండ్ మన ఇన్ఫ్లుయెన్సర్స్ అందరికీ చెప్పేది ఒకటే, బ్రదర్ మీరు ఏదైనా ప్రమోట్ చేసేటప్పుడు అది దాని యొక్క అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అండ్ అది ఫుడ్ నుంచి కన్జ్యూమ్ చేయొచ్చు లేదో కూడా చెప్పండి. అండ్ మోర్ ఓవర్ మనం ఈ యొక్క విటమిన్ సి అనేది ఫుడ్ ద్వారా కన్జ్యూమ్ చేయొచ్చు. లైక్ వన్ ఆమ్లా తీసుకుంటే 200 mg వస్తుంది మనకు అందులోంచి. ఇలా చాలా ఫుడ్ ఆప్షన్స్ ఉన్నాయి, కానీ మీరు ఇంకా ఎందుకు సప్లిమెంటేషన్ చూస్ చేసుకుంటారో నాకు అర్థమవుతుంది. ఈవెన్ డాక్టర్ కూడా ప్రతి ఒక్కరికి కూడా సప్లిమెంటేషన్ ఇవ్వరు. మ్యాక్సిమం ఫుడ్ నుంచి కన్జ్యూమ్ చేయమని చెప్తారు. కానీ మీరు మాత్రం ఒక ఇన్ఫ్లుయెన్సర్ చెప్పాడు అని చెప్పి సోషల్ మీడియా మొత్తం ఇంకా వాళ్ళు పెడుతూనే ఉండడం వీడియోలు, మీరు కింద కామెంట్స్ లింక్ అని అడగడమే. నేను చెప్పేది ఏంటంటే కొనే ముందు, అంటే ఏదైనా కొనాలని ఆలోచించే ముందు 10 సార్లు ఆలోచించండి. డబ్బులు ఊరికే రావు కదా. సో అందరికి అర్థమైంది అనుకుంటాను. థ్యాంక్ యూ.